ఒక దట్టమైన అడవి. కౌశికముని అనే గొప్ప తపస్వి చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే పైన ఉన్న ఒక కొంగ ఆయనపై రిట్టవేస్తుంది. కోపంతో ముని ఆ పక్షిని చూడగానే అది అక్కడికక్కడే భస్మమైపోతుంది. తన తపోశక్తికి ముని అహంకారంతో ఉప్పొంగిపోతాడు. అదే గర్వంతో ఆయన ఒక గ్రామానికి వెళ్తాడు. ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని అరుస్తాడు. లోపల సుకళ అనే ఇల్లాలు తన భర్తకు భోజనం వడ్డిస్తోంది. మునివర్య, ఒక్క నిమిషం ఆగండి, నా భర్తకు సేవ చేసి వస్తాను అని లోపల నుండే చెబుతుంది. సమయం గడుస్తోంది. కౌశికుడికి కోపం నశాలానికి అంటుతుంది. నన్నే వేచి ఉండేలా చేస్తావా? నా శక్తేంటో నీకు తెలియదా అని గర్జిస్తాడు. అంతలో సుకళ ప్రశాంతంగా బయటకు వచ్చి భిక్ష వేయబోతోంది. ముని ఆమెను దహించేలా తీక్షణంగా చూస్తాడు. అప్పుడు సుకళ చిరునవ్వుతో, మునివర్య, నన్ను దహించడానికి నేనేమీ ఆ అడవిలోని కొంగను కాను. మీ క్రోధాన్ని అదుపులో ఉంచుకోండి అంటుంది. కౌశికుడు నిర్ఘాంతపోతాడు. అడవిలో జరిగిన విషయం ఈమెకు ఎలా తెలిసింది? తపస్సు కంటే చేసే పనిని దైవంగా భావించి చేసే కర్మయోగం గొప్పదని ఆయన గ్రహిస్తాడు. ఆ ఇల్లాలు పాదాలకు నమస్కరించి ఆమెను తన గురువుగా స్వీకరిస్తాడు. భగవంతుడిని చేరుకోవడానికి అడవులకు వెళ్లి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మనకు కేటాయించిన బాధ్యతలను నిష్కామంగా ప్రేమతో నిర్వహిస్తే అదే అతిపెద్ద తపస్సు అవుతుంది. ఎదుటివారు మనల్ని గౌరవించలేదని లేదా మనం అనుకున్నది వెంటనే జరగలేదని కోప్పడటం వల్ల మన పుణ్యం క్షీణిస్తుంది. కౌశికముని కోపంతో తన తపోఫలాన్ని కోల్పోతే సుకళ తన ఓర్పుతో మునికే గురువైంది.